జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. మనకి శ్రీమద్ భగవద్గీత ప్రతిరోజు కనీసం ఒక శ్లోకమైనా 2 శ్లోకమైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో ఈరోజు 10వ అధ్యాయం విభూతి యోగం. విభూతి యోగం అంటే ఐశ్వర్యం అనమాట. విభూతి అంటే ఐశ్వర్యం. కాబట్టి ఇక్కడ భగవానుడు ఒక తన విశేషాలని, తన యొక్క లీలా విశేషాలను చెప్తున్నాడు. ఇక్కడ శ్రీ భగవాను వాచ భూయ ఏవో మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమాణాయ వక్ష్యామి హితకామ్యయా. హే మహాబాహో, నువ్వు నా మీద ప్రేమ గలవాడు కావున నీ మేలు కోరి నేను మరలా చెప్పుచున్న వచనాలు వినుము. అవి మిక్కిలి గోప్యములు, మహిమాన్వితములు అని అంటూ ఏం చెబుతున్నారంటే, నమే విదుః సురాగణాః ప్రభవం నా మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షిణాం చ సర్వసః. నా ఉత్పత్తి అనగా నా లీలా అవతారాలు విశేషాలన్నీ కూడా దేవతలు కానీ మహర్షులు కానీ తెలుసుకొన జాలరు. ఎలననగా నేను అన్ని విధములుగా దేవతలకును మహర్షులకును మూల కారణమైన వాడును. అంటే అన్నిటికీ మూల కారణము శ్రీకృష్ణ భగవానుడే. ఆ నారాయణుడే భూమి మీదకి కృష్ణావతార రూపంలో వచ్చి ఆ యొక్క ఈ యొక్క ద్వాపర యుగాన్ని అంతా కూడా నడిపించాడు. అలాగే మనకి ఈ భగవద్గీతని అందించాడు లోకానికి. ఈ లీలా విశేషాలు తెలుసుకోగలగటం వల్ల కూడా మనకి మన యొక్క భగవద్గీతలో ఇంత గొప్ప విశేషము ఉందా, దాగి ఉందని చాలామంది తెలుసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత కొంతమంది చదవడానికే ముందుకెళ్ళలేరు. కాబట్టి ఇలాంటి తెలుసుకోగలుగుతుంటే మూల కారణము తనే అని ఈ భగవద్గీత ద్వారా శ్రీకృష్ణ భగవానుడు విభూతి యోగం ద్వారా తెలియజేశాడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే ఈ భగవద్గీత గురించి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను. వినే ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హింద్.